వృషభ రాశికి రాసాధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి మనకి యొక్క కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశికి జన్మషష్టమాధిపతి అయిన శుక్రుడు, ఈ యొక్క గురువు కూడా ఈయనకి అష్టమ లాభాధిపతి అయిన గురువు వీళ్ళకి వ్యయస్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అది కూడా ఈ యొక్క జన్మరాశాధిపతి అయిన శుక్రుడు యొక్క నక్షత్రం మీద సంచారం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి ఇక్కడ రాశాధిపతి అయిన నక్షత్రం మీద చేయడం వల్ల వీళ్ళ దూర ప్రయాణాలు, ఉద్యోగపరంగా కాస్త వృద్ధి లేదా ఉద్యోగపరంగా మార్పులు, ప్రమోషన్లో లేకపోతే వాటి కోసం కాస్త కొద్దిగా శ్రమిస్తే కొంత మంచి ఫలితాలు రావడం, ఎవరైతే జీతం కోసం మారుతున్నారో కొంతవరకు వాళ్ళకు అనుకూలంగా ఉండడం, విదేశీ ప్రయాణాలు లేదా విదేశాలకు సంబంధించిన సొమ్ములు వీళ్ళు ఖర్చు పెట్టుకోవడం, ఏదో రకంగా ఇలాంటివన్నీ కూడా కాస్త వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది. అలాగే శుభ కార్యక్రమాలు చేయడం, అందులో ఇక్కడ వ్యయస్థానంలో గురువు ఎప్పుడైతే ఉన్నాడో శుక్ర నక్షత్రంతో కూడా కలుస్తున్నాడు కాబట్టి ఆధ్యాత్మిక పరంగాను వీళ్ళ ఖర్చులు ఉంటాయి. దాంతో పాటుగా కూడా సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి కూడా, సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి కూడా వీళ్ళు కాస్త డబ్బును వెచ్చించడం అనేది జరుగుతుంది. అలాగే కాస్త దూర ప్రయాణాలు ఇలాంటివి కూడా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఎవరైనా మిత్రులు ఎవరైనా కాస్త కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు అనే భావన ఉంటే, కాస్త శత్రువులు ఎవరైనా ఉన్నారు అంటే అవి తగ్గడం అనేది జరుగుతుంది. అలాగే ఆరోగ్య విషయాల్లో వీళ్ళు కూడా కాస్త జాగ్రత్త వహించాలి. వీళ్ళు శుక్ర నక్షత్రంలో గురువు ఎప్పుడైతే మార్పు కోరుకుంటున్నాడో స్థిరచరాస్తులు కానీ లేదా పైనుండి వచ్చే ఆస్తులు కానీ లేదా ఎక్కడైనా అన్నదమ్ముల విషయాల్లో కావచ్చు, లేకపోతే ఇంట్లో ఏమైనా క్లాషెస్ వల్ల కోర్టు కేసుల్లో వాటిల్లో ఏవైనా ఆస్తిపాస్తులు ఏమైనా ఉండిపోయి ఉంటే అలాంటి విషయాల్లో అవన్నీ కూడా ఒక కొలిక్కి రావడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు అనుకూలంగానే ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా కాస్త ప్రయాణాలు చేస్తూ లాభాన్ని కూడా చవిచూడడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి కూడా ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త వహించుకుంటూ ఉంటే మిగిలిన అన్ని విషయాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు కూడా ప్రతి నిత్యము కూడా కనకదార స్తోత్రాన్ని కానీ లక్ష్మీ స్తోత్రాన్ని కానీ పారాయణ చేసుకుంటూ ఉండడము, దీంతో పాటుగా విష్ణు సహస్రనామ ఆరాధన, ముఖ్యంగా వీళ్ళు బొబ్బర్లని నానబెట్టి కాస్త గుళ్ళో ప్రసాదంగా ఇవ్వడము లేదా గోవుకు తినిపించడము ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.